దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించాలంట. దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించాలి. మనం అప్పుడప్పుడు స్తుతిస్తూ ఉంటాం కదండి, అప్పుడప్పుడు స్తుతిస్తూ ఉంటాం. వెన్ వీఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ బ్లెస్సింగ్స్, అబ్బా ఇంత ఆశీర్వదించావేంటి ప్రభు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రం స్తుతిస్తాం. మిగతా సమయాలలో చాలాసార్లు దేవుని పట్ల మనం చెల్లించవలసిన స్తుతి, ఆరాధన మనం చెల్లించం. దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధానానికి తోడుకొని వచ్చారు. ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుని పరిశుద్ధమైన అత్యున్నతమైన నామాన్ని పాడి ఆరాధిద్దాం. సెలవిస్తుంది, దేవుని ప్రేమించేవారు పూర్ణ హృదయంతో ప్రేమించాలంట. ఆయన్ని పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో. ఉదయకాల సమయంలో కూడా స్తుతి ఎలా చేద్దామంటే పూర్ణ హృదయంతో చేద్దాం. పూర్ణ శక్తితో చేయడం అంటే ఏంటండి? ఎంత గట్టిగా పాడగలమో
ఎంత చక్కగా పాడగలమో, ఎంత హృదయపూర్వకంగా పాడగలమో అంత హృదయపూర్వకంగా. ఇంకొకసారి పాడదాము, చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది ప్రశ్న కాదు, కానీ నా దేవుడు ఉన్నాడు, నేనున్నాను, నా ప్రభు నేను ఆరాధిస్తున్నానని ఒకే ఒక ఆలోచనతో ప్రభును ఘనపరుద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, 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 ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి, తండ్రి దేవా నీవుంటే చాలయ్యా. నా తండ్రివి ప్రభా, నా తండ్రివి, నా దేవుడవు, నా భారాలు భరించేవాడవు, నా బాధ్యతను మోసే దేవుడవు ప్రభా. నా కోసం అనుదినం అనుక్షణము ఆలోచన చేస్తున్న దేవుడవయ్యా. నీకన్నా ప్రేమ కలిగిన తండ్రి ఇంకెవ్వరూ లేరు ప్రభా. నీలా నన్ను చూసుకోగలిగిన వారు ఎవ్వరు లేరయ్యా. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానని వాగ్దానం చేశావు. స్తోత్రం అయ్యా, స్తోత్రం. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్, నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. నీవుంటే చాలయ్యా, నీ సన్నిధి ఉంటే చాలయ్యా, నీ తోడుంటే చాలు, నీ నీడుంటే చాలు. నాకు అన్నీ ఉన్నట్లే ప్రభా. స్తోత్రం.
నీతో మాట్లాడాలని, నీవు మాట్లాడితే వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఉంటే చాలయ్యా అనే మాట చెప్తే పరలోకం తండ్రికి ఎంత ఆనందమో. నిజమేనండి, మన జీవితాలకు ఆయన చాలినవాడు, మన ప్రతి పరిస్థితికి ఆయన చాలినవాడు. ఆయన సన్నిధి చాలు, ఆయన మనతో ఉంటే చాలు, మనతో ఉంటే చాలు. గాఢంధకారపు లోయల గుండా మనం ప్రయాణం చేసినా ఆయన మనతో ఉంటే చాలు. ఎంతమంది శత్రువులు మనల్ని చుట్టుముట్టినా ఆయన మనతో ఉంటే చాలు. భయంకరమైన వేదనలు మన జీవితాన్ని ఆవరించిన ఆయన ఉంటే చాలు. నీవుంటే చాలయ్యా యేసయ్యా, నీవుంటే చాలయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, సంగమ స్వరం అయితే చెప్తాం. మహోన్నతుడా, పరిపూర్ణుడా, మా జీవితాలకు చాలిన వాడానికి స్తోత్రాలు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయున్నావని దావీదు భక్తుడు చెప్పినట్లుగా ప్రభువా, మా జీవితంలో చిమ్మ చీకటి మమ్మల్ని చుట్టుకున్నప్పుడు మా వెలుగుగా మాతో ఉండి నడిపించేవాడవయ్యా. తీర్చలేని దుఃఖములు, వేదనలు మా జీవితంలో నిండుకొనినప్పుడు మా వేదనను, దుఃఖమును తొలగించి సంతోషమును, ఆనందమును ఇచ్చే దేవుడో ప్రభువా. మా ప్రతి పరిస్థితిలో మాతో ఉండే దేవుడో, చేయి పట్టుకొని నడిపేవాడో ప్రభువా. నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ ఆలయములో నీ మహిమ ఉన్న, నీ మహిమ, నీ తేజో కాంతి, నీ తేజో మహిమ నిలిచున్న ఈ స్థలంలో ప్రభువా, నేను ఆరాధించే కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మమ్మల్ని సజీవుల లెక్కలో మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ మంచితనాన్ని గురించి పాడడానికి, నీ కృపలను జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రాలు. నీ సన్నిధానంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. మాకు అవసరమైన స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, బలము, ఆశీర్వాదము మెండుగా దయచేయండి. ఈ వాక్యం ద్వారా కూడా మా అందరితో మాట్లాడండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్న నీ ప్రియ బిడ్డలు, ఆన్లైన్లో పాల్పొందుతున్న కుటుంబాలు ఆత్మీయముగా బలపడి, నీలో స్థిరపడి, తిరిగెన్నడు లోకం వైపుకు చూడకుండా ప్రభువా, నీ వైపు చూస్తూ గురి యొద్దకే సాగిపోవడానికి, నీ చిత్తానుసారమైన మార్గములలో నిన్ను మహిమపరుస్తూ సాగిపోవడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ, మా స్తుతి, మా ఆరాధన మీరు స్వీకరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దిస్ ఇస్